ఖమ్మం జిల్లాలో రేవంత్ పర్యటన, మద్దులపల్లి మార్కెట్ ప్రారంభించిన సీఎం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కేంద్ర నిబంధనల ప్రకారమే టెండర్లు, ఆరోపణలు రావడంతో మళ్లీ టెండర్లకు ఆదేశించా. సింగరేణి టెండర్ల వివాదంపై భట్టి స్పందన. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం, పంచాయతీ ఎన్నికల్లో 66% గెలుచుకున్నాం, మున్సిపల్లో 80% పైగా గెలుస్తామన్న మల్లు రవి. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటాం, కోర్టు అనుమతితో త్వరలో ర్యాలీ చేపడతాం, మాజీ మంత్రి తలసాని వ్యాఖ్య. దేశానికి దశ దిశ చూపించిన పార్టీ టీడీపీ, బాబాయిని చంపినంత ఈజీ కాదు రాజకీయం చేయడం, చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోనన్న చంద్రబాబు. ఎన్టీఆర్కు హోంమంత్రి అనిత నివాళి. ఎన్టీఆర్ ఢిల్లీని ఢీకొట్టిన తీరు చరిత్రలో నిలిచిపోతోంది, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి గొంతుకన్న అనిత. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని చూస్తున్నారు, అందుకే ఒకరిపై ఒకరు పొగడ్తలన్న శ్రీనివాస్ గౌడ్. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది బూతుల పంచాంగం, త్వరలో తెలంగాణ కర్ణాటకలో బీజేపీదే అధికారం, దేశమంతా కాషాయమయం అవుతుందన్న రామచందర్. ఎంఐఎంతో మమ్మల్ని కలపొద్దు, ట్యాక్సులు కట్టేది మేము, ఎగ్గొట్టేది వాళ్ళు, రంగారెడ్డిని కార్పొరేషన్ చేయాలన్న ఎంపీ కొండ. పల్లెల నుంచి పట్నం బాట పట్టిన ప్రజలు, విజయవాడ హైదరాబాదు హైవేపై వాహనాల రద్దీ, నల్గొండ జిల్లా చిట్యాలలో బారులు తీరిన వాహనాలు. ఈ నెల 24న ఆదోని బంద్, జిల్లా సాధన కోసం 64 రోజులుగా దీక్షలు, ఆదోనిలో జేఏసీ నేతల బైక్ ర్యాలీ. టీటీడీలో లక్కీ డ్రా ప్రచారం, పంజగుట్ట పిఎస్లో కరాటే కళ్యాణి ఫిర్యాదు, ప్రవీణ్ క్యాసా మహేంద్రపై కేసులు నమోదు. మేడారంలో కొనసాగుతున్న రద్దీ, సెలవు దినం కావడంతో తరలివస్తున్న భక్తులు, సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లింపులు. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, స్వామి దర్శనానికి 3 గంటల సమయం, భక్తులతో క్రిక్కిరిసిన క్యూలైన్లు. ఢిల్లీ బాగ్డోగ్రా విమానానికి బాంబు బెదిరింపు, లక్నోలో ఇండిగో ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, విమానం టాయిలెట్లో దొరికిన బెదిరింపు నోట్. ఢిల్లీలో అంతర్రాష్ట్ర కార్ల చోరీ గుట్టురట్టు, ముగ్గురిని అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసు, నిందితుల నుంచి 16 లగ్జరీ కార్ల స్వాధీనం. అసోంలో కొనసాగుతున్న ప్రధాని పర్యటన, 2 అమృత భారత రైళ్లను ప్రారంభించిన మోదీ, కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్కు భూమి పూజ. ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు, నైజీరియన్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసు, 5 కోట్ల విలువైన కొకైన్ ఎండిఎంఏ స్వాధీనం. ఉత్తరాదిలో ఘనంగా మౌని అమావాస్య పర్వదినం, గంగానది ఘాట్లలో భక్తుల పవిత్ర స్నానాలు, క్రిక్కిరిసిన ప్రయాగరాజు త్రివేణి సంగమం.